లాస్ట్ ఎపిసోడ్లో పౌండ్రక వాసుదేవుని వధ, శ్రీకృష్ణుడి కుమారుడు సాంబుడి కథ తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్లో శ్రీకృష్ణుడి చరిత్రలో మహాభారత కథ కలుస్తుంది. ముందు చెప్పుకున్న ఘట్టాల సమయానికి మహాభారతంలో పాండవులు హస్తినకు రావడం, కౌరవులు పాండవులపై చేసిన కుట్రలు, లక్క ఇంటి దహనం, ఆ కుట్ర నుంచి పాండవులు తప్పించుకోవడం, బకాసుర వధ ఇవన్నీ జరిగాయి. హస్తినాపురంలో పాండవులకు జరుగుతున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు కృష్ణుడు తెలుసుకుంటూనే ఉన్నాడు. శ్రీకృష్ణుడి సొంత మేనత్త అయిన కుంతీదేవి కుమారులు పాండవులు కనుక వారంటే కృష్ణుడికి చాలా ప్రేమ, అభిమానం. పైగా ధర్మ సంస్థాపనకు ధర్మాన్ని పాటించేవారే కృష్ణుడికి ప్రియమైన వారు. అందుకే కుంతీ పుత్రులంటే కృష్ణుడికి ప్రేమ. పాండవులపై కౌరవులు చేస్తున్న కుట్రలు తెలుసుకొని కృష్ణుడు చాలా బాధపడ్డాడు. అందుకే ద్రౌపది స్వయంవరానికి ముఖ్య అతిథిగా వచ్చాడు. అక్కడికి అనుకోకుండా వచ్చిన పాండవులను శ్రీకృష్ణుడు చూశాడు. శ్రీకృష్ణుడి ప్రేరణతోనే అర్జునుడు మత్స్య యంత్రాన్ని ఛేదించాడు. అలా ద్రౌపదిని చేపట్టాడు. ద్రౌపది పాండవులకు 5గురికి భార్యగా ఉండడం వెనుక కూడా కృష్ణ మాయ ఉంది. కురుక్షేత్ర యుద్ధానికి ద్రౌపది స్వయంవరంలోనే పునాది పడింది. ఆ తర్వాత జరిగిన ఘట్టాల్లో కురు పాండవులు కేవలం నిమిత్త మాత్రులు. కథంతా నడిపించింది శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడి లక్ష్యం ఒక్కటే, రాక్షస అంశతో జన్మించిన ఏ ఒక్కరూ జీవించి ఉండకూడదు. ఆ లక్ష్యాన్ని పాండవులతో పూర్తి చేయించాడు. శ్రీకృష్ణుడి కుమారుడు సాంబుడు దుర్యోధనుడి కుమార్తె లక్ష్మణుని ఎత్తుకెళ్లడం, ఆ తర్వాత దుర్యోధనుడు సాంబుణ్ణి బంధించటం, బలరాముడు వచ్చి సాంబుణ్ణి విడిపించటం, ఇవన్నీ లాస్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదా. ఆ సమయానికి పాండవులు తాము నిర్మించిన ఇంద్రప్రస్థంలో రాజసూయ యాగానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తమ ముఖ్య అతిథిగా రాజసూయ యాగాన్ని దగ్గరుండి నడిపించాల్సిందిగా శ్రీకృష్ణుణ్ణి పాండవులు వేడుకున్నారు. అలా పాండవులు ఇంద్రప్రస్థంలో జరిపించిన రాజసూయ యాగానికి శ్రీకృష్ణుడు ముఖ్య అతిథిగా వచ్చాడు. శ్రీకృష్ణుడికి పాండవులు ఘన స్వాగతం పలికారు. ఆ దేవదేవుణ్ణి దర్శించేందుకు ఇంద్రప్రస్థం అంతా కదిలి వచ్చింది. రాజసూయ యాగం అంటే ఒక యజ్ఞం మాత్రమే కాదు, ఎదురులేని సమ్రాట్గా చక్రవర్తి నిలవడం కూడా. అంటే ధర్మరాజుకి మిగిలిన రాజులందరూ సామంతులుగా ఉండాలి, లేదంటే వారితో యుద్ధం చేసి సామంతులను చేసుకోవాలి. అలా తమ సామంతరాజుల సమక్షంలో రాజసూయ యాగం చేసి సమ్రాట్ అనే బిరుదుని ధర్మరాజు పొందాలి. ఇది రాజసూయ యాగం లక్ష్యం. కొన్ని నెలల పాటు ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. అందుకే ధర్మరాజు ప్రారంభించిన రాజసూయ యాగానికి కృష్ణుడు కొన్ని నెలల పాటు ఇంద్రప్రస్థంలో ఉండి అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించాడు. ధర్మరాజుని సమ్రాట్ను చేసేందుకు ఎంతో మంది రాజులతో మాట్లాడి యుధిష్ఠిరుడి సామంతులుగా చేశాడు. శ్రీకృష్ణుడు లేకపోతే పాండవులు లేరు. పాండవులను నడిపించింది, వారిని గెలిపించింది శ్రీకృష్ణుడే. కృష్ణుడు ఇంద్రప్రస్థంలో కొన్ని నెలలు ఉన్నాడు. ఆ సమయంలో శత్రురాజులు అందరినీ గెలవాలని, అప్పుడే రాజసూయ యాగం చేసే అర్హత వస్తుందని ధర్మరాజుకి కృష్ణుడు చెప్పాడు. దక్షిణాపథంలో శత్రురాజులపై యుద్ధానికి లేదా సంధికి సహదేవుణ్ణి పంపించారు. సహదేవుడు మహావీరుడు. అతను దక్షిణ రాజ్యాలన్నింటినీ కొన్ని నెలల్లోనే గెలిచి ఆ రాజులను ధర్మరాజుకు సామంతులుగా చేశాడు. ఇక పశ్చిమ రాజ్యాలను గెలిచి ధర్మరాజుకి విజయాలను అందించిన వీరుడు నకులుడు. ఉత్తరాదిని అర్జునుడు జయించాడు. తూర్పున ఉన్న రాజ్యాలను భీముడు తన బలంతో జయించాడు. చరిత్ర పుస్తకాల్లో మనకెవరూ చెప్పలేదు గాని దక్షిణాపథం నుంచి ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ వరకు ఒకే ఛత్రం మీదకు తెచ్చిన మొదటి చక్రవర్తి యుధిష్ఠిరుడు. ఇంద్రప్రస్థం అంటే ఇప్పటి ఢిల్లీనే. ఇప్పటికీ అదే భారత రాజధాని. అంతలా భరతఖండాన్ని పాండవులు తీర్చిదిద్దారు. అలా శ్రీకృష్ణుడి వ్యూహాలను పాండవులు అమలు చేసి భరతఖండం అంతా యుధిష్ఠిరుడి పాలన కిందకు తెచ్చారు. అయితే కొందరు చక్రవర్తులు మాత్రం పాండవులకు బద్ధ శత్రువులు. వారిలో దుర్యోధనుడు, అతన్ని సమర్థించే కొందరు రాజులు ఉన్నారు. వారిలో అత్యంత ప్రమాదకారి మహావీరుడైన జరాసంధుడు కూడా ఉన్నాడు. పాండవులను నడిపిస్తున్నది శ్రీకృష్ణుడు. తన అల్లుడైన కంసుణ్ణి సంహరించిన శ్రీకృష్ణుడంటే జరాసంధుడికి ఎంత బద్ధ శత్రుత్వమో, ఎన్నిసార్లు జరాసంధుడు మధురపై దాడి చేశాడో లాస్ట్ ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం కదా. ఆ తర్వాత జరాసంధుడి శత్రుత్వం శ్రీకృష్ణుడితో పాటు పాండవులపై కూడా పెరిగింది. అప్పటి భరతఖండంలో అత్యంత శక్తివంతమైన రాజ్యాల్లో మగధ ఒకటి. మగధను పటిష్టం చేసింది మౌర్యులు కాదు. అంతకు 1000 ఏళ్ల ముందే మగధను స్థాపించి శక్తివంతమైన రాజ్యంగా మార్చింది జరాసంధుడు. జరాసంధుడి రాజ్యం మగధ.
ఆ మగధను జయిస్తే తప్ప ధర్మరాజుకి రాజసూయ యాగం చేసే అర్హత రాదు. జరాసంధుడి తండ్రి బృహద్రథుడు. అతనికి చాలా కాలం పిల్లల్లేరు. అప్పుడు చండకౌశిక అనే మహర్షి ఒక పండును ఇచ్చి భార్యతో తినిపిస్తే కొడుకు పుడతాడని చెప్పాడు. బృహద్రథుడికి 2 భార్యలు. వారిద్దరూ ఆ పండుని చెరిసగం కోసి ఇద్దరూ చెరో భాగం తిన్నారు. వారిద్దరూ గర్భం దాల్చారు. ప్రసవ సమయంలో భయం కలిగించే విధంగా ఒక భార్యకు సగం, ఇంకో భార్యకు సగంగా ఒకే బిడ్డ జన్మించాడు. అంటే పండుని వారిద్దరూ ఎలా సగభాగంగా కోశారో అలాగే బిడ్డ కూడా అడ్డంగా కోసినట్లు చెరిసగంగా జన్మించాడు. అది చూసి ఆ భార్యలిద్దరూ భయపడిపోయారు. చనిపోయిన ఆ బిడ్డ 2 భాగాలను సైనికులు కోటకు దగ్గరలో ఉన్న ఒక తోటలో పడేశారు. ఆ తోటలో జర అనే రాక్షసి నివసిస్తోంది. తనకు ఆహారం దొరికిందని ఈ బిడ్డ దగ్గరకు వచ్చింది. 2 భాగాలుగా ఉన్న ఆ బిడ్డను చూసి జర జాలిపడింది. తన మంత్రశక్తి ద్వారా ఆ 2 భాగాలను ఒకటిగా చేసి ఆ బిడ్డను బతికించింది. ఒక్కసారిగా ఆ తోటలో ఏడుపు వినిపించింది. అది విని బృహద్రథుడు ఆశ్చర్యపోయాడు. వెళ్లి చూస్తే జర రాక్షసి చేతిలో బిడ్డ సజీవంగా ఉన్నాడు. ఆ జర ఆ బిడ్డను రాజుకు క్షేమంగా ఇచ్చింది. జర వల్ల అతికించబడిన బిడ్డ కాబట్టి అప్పటినుంచి ఆ బిడ్డకు జరాసంధ అనే పేరు వచ్చింది. అప్పటినుంచి జరను ఆ ఇంటి కులదైవంగా జరాసంధుడు పూజించి ఎన్నో బలులు కూడా ఇచ్చాడు. ఇలా జరాసంధుడు మృత్యువును ఎదిరించి బతికినవాడు. తనను 2గా చీల్చినా మళ్లీ అతుక్కునే మాయాశక్తి ఉన్నవాడు. అతని మరణం భీముడి చేతిలో ఉంది. అందుకే ఆ సమయం కోసం శ్రీకృష్ణుడు ఎదురుచూశాడు. రాజసూయ యాగం సందర్భంలో కృష్ణుడు ఎదురుచూసిన సమయం వచ్చింది. ధర్మరాజుకు ఎదురు తిరిగిన జరాసంధుణ్ణి సంహరించే శక్తి ఒక్క భీముడికే ఉందని శ్రీకృష్ణుడు అన్నాడు. ఒక బ్రాహ్మణుడు ఇచ్చిన ఫలం వల్ల జరాసంధుడు జన్మించాడు కనుక బ్రాహ్మణులంటే జరాసంధుడికి చాలా భక్తి. బ్రాహ్మణులు ఎవరైనా తన రాజ్యంలో ఎక్కడైనా జీవించచ్చు. బ్రాహ్మణుడు కోరితే ఏదైనా సరే జరాసంధుడు దానం చేసేవాడు. అందుకే బ్రాహ్మణ వేషాల్లో జరాసంధుడి దగ్గరకు వెళ్ళి యుద్ధ భిక్ష అడగాలని, అప్పుడు జరాసంధుడు కాదనకుండా యుద్ధం చేస్తాడని శ్రీకృష్ణుడు వ్యూహం రచించాడు. ఆ వ్యూహం పాండవులకు నచ్చింది. అలా శ్రీకృష్ణుడు, భీముడు, అర్జునుడు ముగ్గురు బ్రాహ్మణ పండితుల వేషంలో జరాసంధుడి రాజ్యమైన మగధకు చేరుకున్నారు. మగధ రాజధాని గిరివ్రజం. 3 పెద్ద పెద్ద కొండల మధ్య ఈ నగరం శత్రుదుర్భేద్యంగా ఉంటుంది. అందుకే ఆ నగరానికి గిరివ్రజం అనే పేరు వచ్చింది. బ్రాహ్మణ వేషాలు వేసుకున్న శ్రీకృష్ణుడు, భీముడు, అర్జునుడు ముగ్గురు గిరివ్రజం చేరుకున్నారు. పండితులకు నేరుగా కోటలోకి ప్రవేశం ఉంది కనుక ఈ ముగ్గురు నేరుగా జరాసంధుడి దగ్గరికే వెళ్లారు. వారు ముందు జరాసంధుణ్ణి కీర్తించి భిక్ష కోసం వచ్చామని చెప్పారు. వారు ముగ్గురిని చూసి ముందు జరాసంధుడికి అనుమానం వచ్చింది. కానీ పండితులు అడిగింది ఏది కాదనుడు కాబట్టి ఏం కావాలో కోరుకోవాలని జరాసంధుడు అన్నాడు. అయితే మాకు యుద్ధ భిక్ష కావాలి, మాలో ఒకరితో నీవు యుద్ధం చేయాలి, ఇదే మా కోరిక అని మాయావేషంలో ఉన్న శ్రీకృష్ణుడు అన్నాడు. అప్పుడు వారి నిజరూపాలను కూడా కృష్ణుడు చెప్పాడు. వచ్చిన వారు శ్రీకృష్ణ, భీమ, అర్జునులని జరాసంధుడికి అర్థమైంది. ఎన్నోసార్లు నాతో యుద్ధం చేసి గెలవలేకపోయిన నీతో యుద్ధం చేయనని కృష్ణుడితో జరాసంధుడు అన్నాడు. అలాగే అర్జునుడు ధనుర్ధారి కాబట్టి అతను తమ సమఉజ్జి కాదన్నాడు. చివరికి తనతో యుద్ధం చేసేందుకు భీముడు సరైన వాడని జరాసంధుడు నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత భీమ, జరాసంధుల మధ్య యుద్ధం చాలా భయంకరంగా జరిగింది. భీముడితో సమానమైన బలవంతుడు జరాసంధుడు. ముందు గదాయుద్ధం, ఆ తర్వాత మల్ల యుద్ధం ఆ ఇద్దరి మధ్య జరిగాయి. రోజుల పాటు వారిద్దరి మధ్య యుద్ధం జరిగింది. చివరకు భీముడు జరాసంధుణ్ణి కింద పడేసి 2 భాగాలుగా చీల్చేసి ఆ శరీర భాగాలను విసిరేశాడు. అయినా ఆ 2 భాగాలు మాయాశక్తితో కలిసిపోతున్నాయి. అప్పుడు కృష్ణుడు అటో భాగం ఇటో భాగం చేయాలని ఒక పుల్లను చీల్చి సైగ చేసి చెప్పాడు. కృష్ణుడు చెప్పిన విధంగా భీముడు చేశాడు. అప్పుడు జరాసంధుడు మరణించాడు. జరాసంధుణ్ణి గెలిచిన తర్వాత మగధ భీముడు సొంతమైంది. అయినా కృష్ణుడు జరాసంధుడి కుమారుడైన సహదేవుడికి పట్టాభిషేకం చేశాడు. యుధిష్ఠిరుడికి సామంతుడుగా ఉంటానని సహదేవుడితో ప్రతిజ్ఞ చేయించాడు. అలాగే జరాసంధుడు బంధించిన 100 మంది రాజులను కృష్ణుడు, భీముడు, అర్జునుడు విడిపించారు. వారంతా ధర్మరాజుని సమ్రాట్గా అంగీకరించారు. అలా భవిష్యత్తులో వచ్చే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల బలాన్ని పెంచే అతి ప్రమాదకరమైన జరాసంధుణ్ణి వ్యూహాత్మకంగా కృష్ణుడు భీముడితో సంహారం చేయించాడు. అక్కడితో ధర్మరాజు రాజసూయ యాగానికి ఆటంకాలు తొలగాయి. ఆ తర్వాత రాజసూయ యాగంలో ఏం జరిగిందో, కృష్ణుడు ఏం చేశాడో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.